విశాఖపట్నం దగ్గర భారతదేశంలోనే ఒక కీలక అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటుంది. అదే భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ భోగాపురం విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విశాఖపట్నం నుంచి సుమారుగా 40 నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ నార్త్ కోస్టల్ ఏరియాకి గేట్వే ఎయిర్పోర్ట్. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, విశాఖపట్నంలో ఇప్పటికే విమానాశ్రయం ఉండగా కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు? ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం ఐఎన్ఎస్ డాగా అనే ఇండియన్ నేవల్ ఎయిర్ స్టేషన్, భారత నౌకాదళానికి చెందిన నేవల్ ఎయిర్ బేస్. ఇది పూర్తిగా భారత నౌకాదళానికి చెందిన నేవల్ ఎయిర్ బేస్. ఈ ఎయిర్ బేస్ నుంచే నేవీ యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు బయలుదేరి సముద్రంలోని శత్రు నౌకలు, శత్రు సబ్మెరైన్లు, అనుమానాస్పద కదలికలను గమనిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆపరేట్ అయ్యేది ఈ నేవల్ ఎయిర్ బేస్ నుంచే. ఇది మొదట పూర్తిగా సైనిక అవసరాల కోసం మాత్రం నిర్మించబడింది. ఆ తర్వాత కాలంలో పౌర విమానాలకు పరిమితంగా అనుమతినిచ్చారు. ఇది పూర్తిగా పౌర విమానాశ్రయం అయితే కాదు. అందువల్ల ఇప్పుడు భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ చేత ఇది నిర్మించబడుతుంది. ఈ విమానాశ్రయం యొక్క ప్రత్యేకతలు: ఈ విమానాశ్రయం భవిష్యత్ విస్తరణకు అనుగుణంగా మొత్తం విస్తీర్ణం 2700 ఎకరాలు. ప్రాజెక్ట్ ఫేజ్ 1 ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారుగా 4750 కోట్లు. ఒక్కో రన్వే పొడవు 3800 మీటర్లు. 2 ప్యారలల్ రన్వే తో, అంటే 2 రన్వేలు పక్కపక్కనే ఉండి ఒక విమానం ల్యాండ్ అవుతుంటే ఇంకొకటి టేక్ ఆఫ్ అయ్యే అవకాశము. దీనివల్ల ట్రాఫిక్ డిలే తగ్గుతుంది, ఫ్లైట్ల సంఖ్య కూడా పెంచవచ్చు. ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద ప్రయాణికుల విమానాలు, లాంగ్ రేంజ్ ఇంటర్నేషనల్ జట్లు, వైడ్ బాడీ జట్లు ఇవి దిగేందుకు కావలసిన రన్వే వెడల్పులు, టాక్సీవేలు, పార్కింగ్ స్థలాలు అన్ని కూడా ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. అలాగే వరల్డ్ క్లాస్ టెర్మినల్ డిజైన్, డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్, ఫాస్ట్ చెక్ ఇన్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్, అలాగే NH-16 కి డైరెక్ట్ కనెక్టివిటీ, ప్రత్యేక కార్గో టెర్మినల్స్ మొదలైనవి దీని యొక్క ప్రత్యేకతలు. ఈ భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల లాభాలేంటి? విదేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ అవకాశము, మిడిల్ ఈస్ట్ ఏసియా, సౌత్ ఈస్ట్ ఏసియా, యూరోపియన్ రూట్స్ ఓపెన్ అవుతాయి. వైజాగ్ ప్రాంతము గ్లోబల్ మ్యాప్ మీదకి వస్తుంది. బిజినెస్ ప్లస్ టూరిజం రెండింటికి బూస్ట్ అవుతుంది. ఫార్మా, స్టీల్, ఐటీ, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కి ఈజీ ఎయిర్ యాక్సెస్ దొరుకుతుంది. కొత్త ఇండస్ట్రీలు రావడానికి అనుకూల వాతావరణము. ఇండస్ట్రియల్ గ్రోత్ స్పీడ్ గా పెరుగుతుంది. ఎగుమతులు పెరుగుతాయి. డెడికేటెడ్ కార్గో టెర్మినల్ వలన ఫార్మా, సీ ఫుడ్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి ఫాస్ట్ అండ్ ఫ్రెష్ ఎక్స్పోర్ట్ సాధ్యమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ వలన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లోని డైరెక్ట్ జాబ్స్, అలాగే హోటల్స్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ లోని ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.